శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. లేదంటే మీ జాతకం అంతా కూడా తారుమారవడం ఖాయం. అంటే మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభాలను ఎదుర్కొంటారు. గ్రహస్థితి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 5 విషయాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వారికి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్యలోపు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పరిని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికి తల వంచరు, అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ తామే సరైన వారనే భావనతో ఉంటారు. ఇతరుల నిర్ణయాలకు అస్సలు విలువనివ్వరు. తెలివితేటలతో ఎంతటి పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. అయితే అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా బాగుంది. అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా ప్రోత్సాహం పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా రాబడి పెరుగుతుంది. కెరీర్ పరంగా ఊహించిన అదృష్టాన్ని పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా 5 విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మీ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోతుంది. ఈ సమయంలో మీరు తొందరపడితే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే మీరు తొందరపడకూడని మరొక అంశం ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందరపడకూడనటువంటి 5 విషయాలు ఏంటో గమనిస్తే ముఖ్యంగా సూరిటీ సంతకాల విషయాలకు వెళ్ళకూడదు. మీరు తొందరపడి సంతకాలు చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ మీకు ఎదుటి వ్యక్తి వైపు పూర్తి నమ్మకం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోండి. లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆర్థిక నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో అస్సలు తొందరపడకూడదని ఈ రాశి వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే భాగస్వామి ఒప్పందాలు. మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు. ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది. అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామి ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఈ రాశి జాతకులకి అమావాస్యలోపు కనిపిస్తుంది. అలాగే మీరు తొందర పడకూడని మరొక అంశం ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో అవి స్థలాలు, భూములు కావచ్చు, లేకపోతే గృహాలు కావచ్చు. గృహాన్ని నిర్మించుకోవడం కోసం మీరు ఏదైనా స్థలం కొనుగోలు చేయడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు తొందరపడితే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీరు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాతే అడ్వాన్స్ ఇవ్వడం, ముందుకు వెళ్ళడం ఉత్తమం. కానీ చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలను కొనుగోలు చేయడం, వివాదాల్లో ఉన్న స్థలాలను కొనుగోలు చేయడం వంటివి అస్సలు చేయకూడదు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పూర్తిగా వీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయండి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను, ఆర్థిక నష్టాలను
కష్టాన్ని మీరు చెవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో అంశం ఏంటంటే ఈ రాశి వారు అస్సలు తొందరపడకూడదు. ఆ అంశం ఏంటంటే అనవసర వాదన జోలికి వెళ్ళడం. అంటే మీరు ఉద్యోగం చేసే చోటు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ రంగంలో ఉన్నా సరే, మీరు పనిచేస్తున్న వారైనా సరే, మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగుల్ని కానీ ఎవరైనా సరే వారితో ఇంకొకరి గురించి ప్రస్తావించడం మీకు ఈ సమయంలో చాలా చెడు చేస్తుంది. అలాగే మీ పై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వలన మీకు కీడు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. తొందరపడి ఎవరి గురించైనా మూడవ వ్యక్తి గురించి కానీ మీ పై అధికారుల గురించి కానీ మీరు మాట తూలారో అంతే, ఇంకా మీకు ప్రమాదం మీ నెత్తిపైనే కూర్చున్నట్టు. ఇక అమావాస్యలోపు మీ జాతకం ప్రకారం ఇలాగే కనిపిస్తుంది. ఈ యొక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాగే అందరితో విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వల్ల, అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడడం లాంటి పనులు చేస్తే ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన మరొక అంశం ఏంటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కావచ్చు, అవతలి వ్యక్తి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు, తొందరపడి ఒక మాట తూలడం వలన మాత్రం గొడవ తీవ్రత పెరిగి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వల్ల, అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడడం లాంటి పనులు చేస్తే ఒకరి మనసు నొప్పించే విధంగా ఒకరు మాట్లాడితే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇక ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మీ జాతకులకు కనిపిస్తుంది. ఇక ఈ 5 పొరపాట్లు చేయటం వలన, ఈ 5 విషయాల్లో మీరు తొందరపడడం వలన మాత్రం లేనిపోని ప్రమాదాలను, సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి అస్సలు తొందరపడకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది మీకు మేలు చేస్తుంది. అయితే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను కలిగిస్తుంది. ఈ రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. మీరు ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. లలిత సహస్రనామం చదవడం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం వలన అపారమైన పుణ్యఫలాలను మీరు పొందగలుగుతారు. చూశారు కదండి, ఆగస్టు 4న వస్తున్నటువంటి అమావాస్యలోపు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన 5 విషయాలు ఏంటో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.